మన శరీరంలో పర్టికులర్‌గా ఒక్క ఏరియాలో మాత్రమే విపరీతమైన మంట, నొప్పి, ఒకసారి నీటి బుడగలు రావటం, ఇవి పుండ్లుగా మారటం చూస్తూ ఉంటాం. దీనినే కంచుక లేదా షింగిల్స్, పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అంటాం. సర్వసాధారణంగా ఈ షింగిల్స్ అన్నది లేదా కంచుక అన్నది ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం. ఒకటి, వయసు పైబడ్డ వారిలో 50 సంవత్సరాలు కానీ లేదా 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళలో రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల ఈ కంచుక అన్నది ఎక్కువగా చూస్తూ ఉంటాం. 2, రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో ముఖ్యంగా క్యాన్సర్ రోగులు ఎవరైతే కీమోథెరపీ తీసుకుంటున్నారో లేదా హెచ్ఐవి, ఎయిడ్స్ పేషెంట్స్ కావచ్చు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళలో ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్ అనేవి ఎక్కువగా వాడతాం. లేదా స్టిరాయిడ్స్ అన్నవి ఎక్కువ తీసుకున్న వాళ్ళలో, ఉదాహరణకి లూపస్ ఎరిథమెటోసిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటి కండిషన్స్లో స్టిరాయిడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు. 3, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు, ఉదాహరణకి షుగర్ కావచ్చు, లేదా మూత్రపిండ సమస్యలు కానీ, లేదా సిఓపిడి, ఇలాంటి కండిషన్స్లో రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల షింగిల్స్ అన్నది చూస్తూ ఉంటాం. 4, స్ట్రెస్ అన్నది ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, ఈ స్ట్రెస్ అన్నది ఎక్కువైనప్పుడు రోగనిరోధక శక్తిని తగ్గించడం వల్ల షింగిల్స్ అన్నది వస్తుంది. 5, లైఫ్లో ఎప్పుడైనా ఒక్కసారి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఈ చికెన్ పాక్స్ వైరస్ అన్నది నరాల్లో ఉండిపోతుంది. ఈ వైరస్కి అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో రియాక్టివేట్ అయినప్పుడు మనకు కంచుక అన్నది వస్తుంది.